అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సీను ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని పంపిస్తాం, అది రెక్టిఫై చేస్తాం. కానీ ఇక్కడ కూడా పేరు ఉంది. మళ్ళీ అడుగుతున్నారు, మనకి వెరిఫై ఉన్నారు. తల్లి తండ్రి ఏర్పాటు చేశాము. ఏజెన్సీ వారిగా అంటే స్వయం సంఘాల వారిగా కూడా చెప్పాము. మన దగ్గర గనీ బ్యాగ్ సఫిషియెంట్ గా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా వస్తుంది. టోటల్ 8,30,000 వరకు గనీ బ్యాగ్ కావాలి. దానిలో న్యూ గనీ బ్యాగ్, ఓల్డ్ సర్వీసెబుల్ గనీ బ్యాగ్స్ కూడా ఉంటది. ఈ రెండు ఇప్పుడు సఫిషియెంట్ గా ఉన్నాయి, ఇంకా రెగ్యులర్ గా వస్తున్నాయి. సో మన దగ్గర ఎలాంటిగా గనీ బ్యాగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. మిల్ ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా గోడౌన్ లో ఎంసీ గోడౌన్ లో ఏమైనా ఎస్కేస్ ఉన్నాయి, అది కూడా మనము ప్రొక్యూర్ చేసాము. ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా టెండర్ ఆల్రెడీ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్టర్స్ కూడా ఫిక్స్ ఉన్నారు. గత సంవత్సరం లాస్ట్ సీజన్ కి ఎలా చేసాము, ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది. మన దాదాపు 2 సెంటర్ లో ఒక సెంటర్ కి అంటే పర్ 2 సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా పెడుతున్నాము. అన్ని రకాల టార్పులిన్, వేయింగ్ మషీన్, మాయిశ్చర్ మీటర్ అన్ని మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. ప్యాడీ క్లీనర్స్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి. సో రైతులు ఖచ్చితంగా ఎఫెక్టివ్ ఫెయిర్ ఎవరేజ్ క్వాలిటీ ప్యాడీ మాత్రమే తీసుకురావాల్సింది. మన దగ్గర ఖచ్చితంగా ఫెయిర్ ఎవరేజ్ క్వాలిటీ ఎవరైనా మీట్ అవుతున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్, వాళ్ళకి మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఎందుకు మళ్ళీ అది క్వాలిటీ లేకుండా మన దగ్గరకి వస్తే మళ్ళీ కటింగ్ చేస్తారు. కొంచెం సెంటర్ లో, కొంచెం మిల్ లో అన్ని రకాల మళ్ళీ ప్రాబ్లం వస్తున్నాయి. దానికి కరెక్ట్ ప్యాడీ తీసుకురావాల్సింది. దానిలో ఏం కటింగ్ ఉండదు. విల్ గివ్ దెమ్ ఫుల్, ఎంత ప్యాడీ మనకి ఇస్తారు దానికి ఫుల్ అమౌంట్ మనం విదిన్ 48 hours వాళ్ళకి అకౌంట్ లో జమ చేయాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాము. సో మంచిగా ప్యాడీ తీసుకువస్తే మనకి ఎలాంటిగా అట్లా ప్రాబ్లం ఉండదు. మీ అందరూ కూడా ఈ రోజు నుంచి సెంటర్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్యాడీ అరైవల్ కొంచెం లేట్ గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చిన్న ప్యాడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, అది కూడా 7-8 days పడుతుంది. సో మాక్సిమం మనకి అరైవల్ 15 days తర్వాత కొంచెం మంచిగా అరైవల్స్ ఉంటది. మీ అందరూ కూడా విజిట్ చేస్తున్నారు. మనం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ లాగా కూడా ఉన్నారు. మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. తహసీల్దార్స్, డిటి అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళు పర్యవేక్షణలో కరెక్ట్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎవరైనా కరెక్ట్ గా కొనుగోలు చేయకపోతే వాళ్ళకి మనం నెక్స్ట్ టైం సెంటర్ ఇవ్వము, అండ్ విల్ ఇనిషియేట్ యాక్షన్. సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది పెట్టడానికి లేవు. రైతులు కూడా మంచి ప్యాడీ తీసుకురావాల్సింది, సో దట్ వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది ఉండదు. అండ్ అన్ని పత్రాలు కూడా తీసుకురావాలి, సో దట్ మనం విదిన్ టైంలో వాళ్ళకి డబ్బు ఇస్తాము. సో ఇది వడ్లు కొనుగోలు సంబంధించిన నేను చెప్పాము. దాని తర్వాత ఇప్పుడు సన్నా బియ్యం పంపిణీ కార్యక్రమం గురించి కూడా చెప్తాను. మన దగ్గర 2,19,106 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 1,71,811 కి ఆల్రెడీ కార్డ్ హోల్డర్స్ కి బియ్యం పంపిణీ జరిగింది, దాదాపు 80% కి. సో అండ్ ఎన్ని శాతం బియ్యం పంపిణీ జరిగింది అంటే 4,143 మెట్రిక్ టన్నులు మనము బియ్యం ఇవ్వాలి.
3,400 మెట్రిక్ టన్ ఆల్రెడీ ఇచ్చాము. 82% బియ్యం పంపిణీ ఆల్రెడీ జరిగింది. ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారు, దే కెన్ కలెక్ట్ వాళ్ళు బియ్యం కలెక్ట్ చేయవచ్చు. దాంతో పాటు మీ అందరితోటి చెన్నూరు ఎమ్మెల్యే గారితో పాటు ఒక కుటుంబంలో మనం కూడా మంచిగా అది రేషన్ బియ్యం తిన్నాం, మంచిగా వస్తున్నాయి. ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్స్, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు కూడా తింటున్నారు. మీ అందరూ కూడా చూడాల్సింది మంచి బియ్యం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఈ సన్న బియ్యం సంబంధించిన కొనుగోలు అమ్మకం చేస్తే విల్ బుక్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ దెమ్. ఈ రాష్ట్ర ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ 2 మేజర్ ఎయిమ్ తోటి ఏర్పాటు చేశారు. ఫస్ట్ థింగ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు. సో మనము సన్న బియ్యం రాషన్ షాప్ నుంచి ఇస్తే అందరూ తినాల్సింది ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటైంది. సెకండ్, ఈ దొడ్డు బియ్యం ఎవరైనా తినకపోతే ఇక్కడ వేరే ప్లేస్ లో పంపడం జరుగుతుంది. వేరే రాష్ట్రంలో, వేరే ప్రాంతంలో రకరకాల డైవర్జన్ అట్లా కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ కి రిపోర్ట్ చూసి ఉంటారు కి తెలంగాణలో దేశవ్యాప్తంగా స్టడీ జరిగిన తర్వాత తెలంగాణలో ఈ రైస్ డైవర్జన్ ఎప్పుడు లోయెస్ట్ గా అయింది, ఎప్పుడు జీరోగా చేయాల్సింది. ఏం రైస్ డైవర్జన్ ఉండదు. అండ్ ఏ డీలర్ ఈ పని చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఎవరైనా బెనిఫిషరీ కూడా ఈ సన్న బియ్యం అమ్ముకోవడానికి లేవు, దానికి వాడాలి. ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళ దగ్గర యాజ్ పర్ రూల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. దర్ ఇస్ నో ఈ సన్న బియ్యం తీసుకొని అమ్ముకోవడానికి లేవు, ఇది తినడానికి మాత్రమే ఇస్తున్నాము. దానికి ఖచ్చితంగా అందరూ వాడాలి. ఒక మంచి అవకాశం ఇచ్చారు. పబ్లిక్ లో కూడా ఫీడ్బ్యాక్ మంచిగా ఉంది. సన్న బియ్యం సంబంధించి మీ అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ చెప్పాల్సింది. అండ్ ఏమైనా ఇష్యూ మన మొదటి నుంచి ఎంత బియ్యం పోతున్నాయి, ఇక్కడ రేషన్ షాప్ లో ఎంత వస్తున్నాయి, ఎంత డిస్ట్రిబ్యూటర్ మనం మానిటర్ చేస్తున్నాము. రెగ్యులర్ గా బెనిఫిట్స్ నుంచి కూడా మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు అట్లా కంప్లైంట్స్ రాలేదు. కానీ ఏమైనా ఇష్యూ అయితే విల్ సార్ట్ ఇట్ అవుట్. సో 2 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ దానికి కూడా ఏమైనా ఇష్యూ ఉంటది అంటే మన దృష్టికి తీసుకురండి, విల్ సార్ట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.